రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా అందులో మెన్షన్ చేశాడు అనేది. రాహుల్ గాంధీ పేరు రౌల్ విన్సీ అని, ఆ రౌల్ విన్సీ అనే పేరిటనే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఈ అంశం మీద విచారణ జరిపే విధంగా కేసు నమోదు చేయాలని ఈ ఆప్టికల్ ఆర్మర్ కంపెనీలో డైరెక్టర్ గా ఎవరున్నారు? గతంలో రాహుల్ గాంధీతో పార్ట్నర్ గా ఉన్నటువంటి నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం పైన కేసు నమోదైంది. అలహాబాద్ హైకోర్టు రాహుల్ గాంధీ డ్యూయల్ సిటిజన్షిప్ అంశానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. తదనుగుణంగానే ఇప్పుడు ఈ విచారణ మొదలవుతోంది. నిజానికి రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది అన్న విషయం పైన గతంలో సుబ్రమణ్యం స్వామి అనేక సార్లు అనేక అంశాలని అనేక ఆధారాలని చూపించి అనేక అభియోగాలతోటి వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. అండ్ ఒక దశలో అయితే ఆయన 2019లో ఆ టైంలో అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అంటే హోం మంత్రిత్వ శాఖకి కూడా ఆయన ఆధారాలను చూపించారు. దాన్ని బేస్ చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2019లో ఏప్రిల్ నెలలో రాహుల్ గాంధీకి నోటీస్ కూడా ఇచ్చింది. ఆ నోటీస్లో చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. అందులో పేర్కొన్న అంశం కూడా నేను చెప్తున్నాను, మీరు చూడవచ్చు. రాహుల్ గాంధీ గారికి పంపించినటువంటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నోటీస్ అది. నోటీస్లో ఏంటంటే సుబ్రమణ్యం స్వామి గారు ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషన్ ఆధారంగా రాహుల్ గాంధీ 2005-2006 సమయంలో బ్రిటన్లో బ్యాక్ఆప్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థకు డైరెక్టర్గా పనిచేశారు. అండ్ ఆ సంస్థ యాన్యువల్ రిటర్న్స్లో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటిష్ సిటిజన్గా అంటే బ్రిటిష్ పౌరుడిగా అందులో మెన్షన్ చేశారు. దీనిపైన మీరు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రాహుల్ గాంధీకి నోటీస్ ఇచ్చింది. సరే, ఈ డీటెయిల్స్ చూసేదానికి ఆయన స్పందించలేదు, దాని మీద పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత అలా కాలయాపన జరుగుతూ వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి విఘ్నేష్ శిశిర్ అనే కర్ణాటకకు చెందినటువంటి ఒక బీజేపీ కార్యకర్త, ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, ఉత్తరప్రదేశ్లోనే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి సంబంధించినటువంటి ఈ అలిగేషన్స్ మీద ఒక కోర్టులు ఉంటాయి. దాంట్లో ఆయన ఫస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ని ఆ కోర్టు తిరస్కరించింది. మా జ్యూరిస్డిక్షన్లో లేదని చెప్పడంతో ఆయన అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఈ అంశం మీద విచారణ జరిపే విధంగా కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ పైన ఈ బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. సరే, ఈ కేసు ఇప్పుడు ఇవాళ ఎంత దూరం ముందుకెళుతుంది? దీంట్లో ఆయన ఏ ఆధారాలు చూపిస్తారో, ఆయన బ్రిటిష్ పౌరసత్వాన్ని నిజంగానే ఆల్రెడీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ గతంలో ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వాన్ని ఆయన ఇచ్చేశారా, అంటే దాన్ని సరెండర్ చేసేశారా, కేవలం భారత పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నారా, ఇవన్నీ తేలాల్సి ఉంది. అయితే మన రాజ్యాంగం చెబుతున్న లెక్క ప్రకారం, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం చూస్తే, 9వ అధికరణం ప్రకారం చూస్తే, నో పర్సన్ షెల్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ బి డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ దే హ్యావ్ వాలంటరీలీ అక్వైర్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ ఫారెన్ స్టేట్. ఏదైనా వేరే దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం ఉన్నట్లయితే భారత పౌరసత్వం రద్దు చేయబడుతుంది, లేదంటే భారతీయుడిగా పౌరసత్వం ఇవ్వబడదు. ఇది ఆర్టికల్ 9 చాలా స్పష్టంగా చెప్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 చెప్తున్నటువంటి అంశం ఇది. సో ఇప్పుడు నిజంగా ఇంకోటి ఏంటంటే, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం కూడా ఇది చెల్లదు. అండ్ మరొక వైపు ఆయన ఈరోజు ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా చాలా అంశాలు ఆయన పొందుపరచాల్సి ఉంటుంది. అండ్ మరొక వైపు వేరే దేశానికి సంబంధించిన పౌరసత్వం ఉన్నట్లయితే కనుక పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఇక్కడ భారతదేశంలో ఎన్నిక చెల్లదు. అట్లా అనేక మంది ఎన్నికల్ని ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే 2 దేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటే కనుక అది చెల్లుబాటు కాదు అని అనేక జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ నిజంగా బ్రిటిష్ పౌరసత్వాన్ని ఆయన ఇచ్చేశాడా? ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్, అండ్ ఇంకోటి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడా అంటే కొన్ని ఆధారాలు దీనికి సంబంధించి మనకు కనబడుతున్నాయి. అందులో కొన్ని అవినీతికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 2002లో
మొదట నేను దీని డీటెయిల్స్ చెప్తాను. ఇది యాక్చువల్లీ బిజినెస్ టుడేలో వచ్చినటువంటి వార్తా కథనము. ఈ వార్తా కథనము 2019 మే నెలలో వచ్చినటువంటి వార్తా కథనము. అందులో క్లియర్గా రాశారు, రాహుల్ గాంధీస్ ఫార్మర్ బిజినెస్ పార్ట్నర్ గాట్ డిఫెన్స్ ఆఫ్సెట్ కాంట్రాక్ట్స్ డ్యూరింగ్ యూపీఏ రెజీమ్ అని. రాహుల్ గాంధీకి బిజినెస్ పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తికి యూపీఏ గవర్నమెంట్ హయాంలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి స్కార్పెయిన్ సబ్మెరైన్స్ కాంట్రాక్ట్ ఒకటి ఫ్రెంచ్ కంపెనీకి మనం ఇచ్చాము. సో ఆ కాంట్రాక్ట్లో భాగంగా ఆఫ్సెట్ క్లాజ్లో భాగంగా రాహుల్ గాంధీ బిజినెస్ పార్ట్నర్కి లబ్ధి చేకూర్చారు అనే వార్తా కథనం ఇది బిజినెస్ టుడేలో వచ్చినటువంటి వార్తా కథనము. ఇందులో డీటెయిల్స్ చూస్తే 2002లో బ్యాక్ఆప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థని భారతదేశంలో రిజిస్టర్ చేశారు. అందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ కూడా అందులో డైరెక్టర్లుగా భాగస్వాములుగా ఉన్నారు. 2002లో బ్యాక్ఆప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. 2003లో బ్యాక్ఆప్స్ లిమిటెడ్ అనే కంపెనీని యూరప్లో యూకేలో దీన్ని రిజిస్టర్ చేశారు. 2003లో యూకేలో రిజిస్టర్ చేశారు. యూకేలో రిజిస్టర్ చేసినటువంటి బ్యాక్ఆప్స్ లిమిటెడ్ కంపెనీలో ఉల్రిక్ మెక్నైట్ అనే వ్యక్తి రాహుల్ గాంధీకి పార్ట్నర్గా ఉన్నాడు. సో 2003 సంఘటన ఇది. 2004లో రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి ఎంపీగా కాంటెస్ట్ చేశారు అమేథీ నుంచి. అప్పుడే యూపీఏ గవర్నమెంట్ కూడా వచ్చింది. 2004లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన పొందుపరిచినటువంటి విషయం ఏంటంటే, అఫిడవిట్లో ఏం చెప్పారంటే, మూవబుల్ అసెట్స్ తనకు సంబంధించి యూకేలోని సంస్థలో ఉన్నాయి అని, ఆయన తనకు షేర్స్ ఉన్నాయి అని 2004 ఎలక్షన్ అఫిడవిట్లో రాహుల్ గాంధీ మెన్షన్ చేసినట్టుగా ఈ బిజినెస్ టుడే కథనంలో రాసి ఉంది. అయితే ఈ కంపెనీని 2009లో యూకేలో ఉన్నటువంటి ఈ కంపెనీ 2009లో దీన్ని డిజాల్వ్ చేశారు. అయితే 2005, 2006 సంవత్సరాల్లో యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. యూకేలో యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసిన సందర్భంలో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎవరైతే ఉల్రిక్ మెక్నైట్ అండ్ రాహుల్ గాంధీ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఉంది. ఆ ఇద్దరిలో రాహుల్ గాంధీకి 65% వాటా ఉంది, 35% వాటా ఈ మెక్నైట్కు ఉంది. సో వీళ్ళిద్దరూ యాన్యువల్ రిటర్న్స్ని ఫైల్ చేసిన క్రమంలో రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా అందులో మెన్షన్ చేశాడు అనేది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వచ్చినటువంటి అభియోగము. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కూడా ఆ అంశం మీదనే. సో బ్రిటిష్ పౌరుడిగా అప్పుడు ఆయన మెన్షన్ చేసినట్లయితే కనుక ఆ తర్వాత కాలంలో అదే అంశాన్ని అది కంటిన్యూ చేస్తూ వచ్చారా, లేకపోతే బ్రిటిష్ పౌరసత్వాన్ని సరెండర్ చేశారన్నది తెలియాల్సి ఉంది. బట్ 2004 ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేశారు. అండ్ సేమ్ ఈ కంపెనీ ఏదైతే బ్యాక్ఆప్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది అన్న విషయాన్ని కూడా ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేసినట్టుగా బిజినెస్ టుడే వార్తా కథనంలో మనం చూడవచ్చు. ఇక 2009లో దాన్ని డిజాల్వ్ చేశారని చెప్పాను కదా, డిజాల్వ్ అయిపోయింది. ఆ కంపెనీని పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే 2009 ఎలక్షన్స్కి ముందే ఇది చేశారేమో అని నా డౌట్. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో దీన్ని క్లోజ్ చేశారు. సో 2009 సమ్మర్లోకి వచ్చరికి ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి సో కావాలని ముందే ఎలక్షన్స్కి ముందే దాన్ని డిజాల్వ్ చేశారేమో అని కూడా అనిపిస్తోంది. ఇక్కడ వరకు ఆగిపోలేదు కథ. 2011లోకి వచ్చేసరికి 2011లో ఫ్రెంచ్ నావల్ గ్రూప్ అనే ఒక కంపెనీ, ఫ్రాన్స్కి చెందినటువంటి కంపెనీ, అండ్ మన భారతదేశానికి సంబంధించిన మెజగన్ డాక్ లిమిటెడ్ అనే కంపెనీకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అందులో స్కార్పెయిన్ సబ్మెరైన్స్ 6 తయారు చేయడానికి కోసం భారత్కి సంబంధించి మనము ఆర్డర్ ఇష్యూ చేశాము. మెజగన్ డాక్ లిమిటెడ్ అండ్ ఫ్రెంచ్ కంపెనీ నావల్ గ్రూప్ కలిసి ఈ వెంచర్ని చేయాలి. సుమారు 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది 2011లో యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్. దీంట్లో ఇక్కడ వరకు అంటే మెజగన్ డాక్స్కి దీనికి సంబంధం లేదు కదా అనుకోవద్దు. ఇక్కడ విశాఖపట్నానికి చెందినటువంటి ఇంకొక సంస్థ, విశాఖపట్నానికి చెందినటువంటి సంస్థ ఫ్లాష్ ఫోర్జ్ అనే ఒక సంస్థ యూకే బేస్డ్ కంపెనీ ఆప్టికల్ ఆర్మర్ని అక్వైర్ చేసింది. అండ్ ఈ ఫ్లాష్ ఫోర్జ్ అనే సంస్థ మెజగన్ డాక్ లిమిటెడ్కి ఆఫ్సెట్ క్లాస్ కింద, అంటే మెజగన్ డాక్ లిమిటెడ్ సబ్మెరైన్స్ తయారు చేయాలి అండ్ నావెల్ గ్రూప్ తయారు చేయాలి, అందులో కొన్ని కాంపోనెంట్స్ని ఈ పర్టికులర్ ఫ్లాష్ ఫోర్జ్ అనే సంస్థ తయారు చేస్తుంది అని ఒక క్లాస్ పెట్టారు. సబ్ క్లాస్ కింద దాన్ని ఇచ్చారు, ఆఫ్సెట్ క్లాస్ కింద ఇచ్చారు. దాంట్లో ఫ్లాష్ ఫోర్జ్ అనే సంస్థ కి సంబంధించినటువంటి ఆ ఆఫ్సెట్ క్లాస్లో వాళ్లకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. ఈ ఫ్లాష్ ఫోర్జ్ అనే సంస్థ ఏం చేసిందంటే ఆప్టికల్ ఆర్మర్ అనే కంపెనీని అక్వైర్ చేసింది 2011-12 సమయంలోనే. ఈ ఆప్టికల్ ఆర్మర్ కంపెనీలో డైరెక్టర్గా ఎవరున్నారు? గతంలో రాహుల్ గాంధీతో పార్ట్నర్గా ఉన్నటువంటి ఈ మెక్నైట్ అనే వ్యక్తి ఆప్టికల్ ఆర్మర్ అనే కంపెనీలో ఉన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, 2009లో బ్లాక్ ఆప్స్ని ఆపేశారు.
రైట్, బ్యాకప్స్ కంపెనీని ఆపేశారు. ఆ పార్ట్నర్ వెళ్ళి ఆప్టికల్ ఆర్మర్ అనే ఇంకో కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. 2011లో యూపీఏ ప్రభుత్వ హయాంలో డిఫెన్స్ కాంట్రాక్ట్ ఇస్తారు. అండ్ అదే టైంలో ఈ పర్టికులర్ ఆప్టికల్ ఆర్మర్ అనే కంపెనీని ఫ్లాష్ ఫోర్జ్ అనే కంపెనీ అక్వైర్ చేస్తుంది. ఈ ఫ్లాష్ ఫోర్జ్ అనే కంపెనీకి ఆఫ్సెట్ క్లాజ్ల కింద లబ్ధి చేకూర్చే విధంగా ఒక మెజగన్ డాక్ లిమిటెడ్ ఒక ఆఫ్సెట్ క్లాస్ కింద వీళ్లకు లబ్ధి చేకూరుస్తుంది. అండ్ ఈ ఫ్లాష్ ఫోర్జ్ ఆప్టికల్ ఆర్మర్ అనే కంపెనీని అక్వైర్ చేసుకున్న తర్వాత కేవలం అక్వైర్ చేసుకుని వదిలేయలేదు. ఫ్లాష్ ఫోర్జ్లో డైరెక్టర్గా ఆ పర్టికులర్ రాహుల్ గాంధీ పార్ట్నర్ దీంట్లో పెట్టారు. ఆయనకు 4% అండ్ అబోవ్ వాటా కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే రాహుల్ గాంధీ బిజినెస్ పార్ట్నర్కి యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకు లబ్ధి చేకూర్చే విధంగా రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఒప్పందం జరుగుతుంది. తద్వారా ఇలా రివర్స్లో వాళ్ళకు డబ్బులు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది జరిగినట్టుగా బిజినెస్ టుడే వార్తా కథనం ఉంది, కావాలంటే ఆ లింక్ మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ పర్టికులర్ విషయంలో ఏం జరుగుతోంది అని అంటే కనుక ఇప్పుడు పౌరసత్వానికి సంబంధించిన క్వశ్చన్లో కూడా వద్దాం మనం. రాహుల్ గాంధీ పేరు రౌల్ విన్సీ అని, ఆ రౌల్ విన్సీ అనే పేరుటనే ఆయన అనేక కార్యకలాపాలు నిర్వర్తించేవాడని, ఆయన యాన్యువల్ రిటర్న్స్లో సంతకాలు చేశారని, ఆ సంతకాలను వీటిని అన్నింటినీ సమగ్ర విచారణ జరిపి నిజంగా ఇప్పుడు రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం మీద ఒక క్లారిటీ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. అండ్ ఇంతకుముందు కూడా సోనియా గాంధీ గారిని విషయంలో కూడా 2004లో ఆమె అసలు యాక్చువల్లీ ప్రధానమంత్రి కావాల్సింది ఉండే, కానీ ఆవిడని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్న ఒకే ఒక అంశం ఏంటి అని అంటే కనుక ఆమె ఇటాలియన్ అవ్వడం, ఇటలీ దేశస్తురాలు కావడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇంకో దేశంలో పుట్టినటువంటి వ్యక్తికి భారతదేశాన్ని పరిపాలించే అర్హత లేదు అనే విషయం మీద పెద్ద చర్చ నడిచిన సందర్భంలో ఆమెకు ఈవెన్ అబ్దుల్ కలాం గారు ఆమెని ప్రధానమంత్రి కాకూడదని ఆపారు అనే ఒక అంశం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్ గారిని అనూహ్యంగా ఆయనను ప్రధానమంత్రిని చేశారు. అఫ్కోర్స్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ మొత్తం చక్రం తిప్పిందంతా కూడా సోనియా గాంధీ. ఈవెన్ సోనియా గాంధీ విదేశీయురాలు అనే ఉద్దేశంతో ఈవెన్ అప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. పిఏ సంగ్మా కూడా బయటకు వెళ్ళిపోయారు. ఆ టైంలో విమర్శించినటువంటి వ్యక్తులు. ఈవెన్ శరద్ పవార్ కూడా సోనియా గాంధీ విదేశీయురాలని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టాడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. బట్ ఎస్, ఆయన ఇమీడియట్గా ఆయన పౌరసత్వము విషయంలో ఆయన ఈ పార్టీకి ఆయన ఆల్రెడీ బ్రిటిష్ పౌరసత్వాన్ని ఆయన సరెండర్ చేసి ఉన్నట్లయితే కనుక ఇప్పుడు పెద్దగా కష్టం కాకపోవచ్చు ఆయనకి. దాన్ని ఇవాళ ఇమీడియట్లీ ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఒక పాండోరా బాక్స్ని తేనె తుట్టను కదిలిస్తే ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు ఆ తేనె తుట్టని కదిల్చే పని ఇవాళ అలహాబాద్ హైకోర్టు కేసు నమోదు చేయడం వల్ల జరిగింది. సో రాహుల్ గాంధీ విదేశీ మూలాలు, విదేశీ పౌరసత్వము, ఈ అంశాలన్నిటికీ సంబంధించి సమగ్రమైనటువంటి చర్చ జరగాలి, విచారణ జరగాలి. విచారణలో నిజాల్ని బయటకు తీసే ప్రయత్నం సమగ్రంగా జరగాలని మనమందరం కోరుకుందాం. మీ అభిప్రాయాల్ని కూడా తెలియజేయండి అండ్ కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.